సింపుల్గా చికెన్ కర్రీ ఎట్లా చేసుకోవాలో చూపిస్తారండి. టేస్ట్ అయితే బాగుంటుంది. ఒక్కసారి విధంగా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అట్లాగే వీడియోని ఫుల్గా చూడండి, ఎక్కడా స్కిప్ చేయొద్దు. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని మసాలా దినుసులు అయితే వేసుకోవాలండి. అవి వేగిపోయిన తర్వాత ఇప్పుడు దాంట్లోకి కొద్దిగా కరివేపాకు వేసుకోండి. అండ్ అట్లాగే 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోండి. ఉల్లిపాయలు వచ్చేసి ట్రాన్స్పరెంట్గా అయ్యేదాకా వేపుకోవాలండి. 1 టీ స్పూన్ ఉప్పు కూడా వేసి వేపుకోండి మూత పెట్టి. మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలండి. చూసారా, వేగిపోయిన ఉల్లిపాయలు. ఇప్పుడు దీంట్లోకి చికెన్ అయితే వేసేయాలండి. చికెన్ వచ్చేసి 1/2 kg చికెన్ అన్నమాట. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి 2 టీ స్పూన్స్ అయితే వేసుకోవాలి, సరిపోతుందండి. ఇప్పుడు ఉప్పు వచ్చేసి 2 టీ స్పూన్స్ ఉప్పు వేసుకోండి. ఒకసారి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలండి. కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేయాలి. మళ్ళీ కొంచెం సేపు ఆగి పసుపు ఒక 1/2 టీ స్పూన్ వేసుకొని మళ్ళీ ఒకసారి తిప్పుకోండి. అట్లాగే కొద్దిగా కట్ చేసినటువంటి కొత్తిమీర కూడా వేసుకోండి. ఇంతేనండి, మూత పెట్టి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలండి. ఇప్పుడు కారం వచ్చేసి ముక్క అయితే ఉడికిపోయి ఉంటుందండి. ఒక 20 నిమిషాలన్నా మగ్గించుకోవాలి. చూసారా, వాటర్ కూడా ఊరిపోయినాయి. ఇప్పుడు దీంట్లోకి కారం వచ్చేసి 3 స్పూన్స్ అయితే సరిపోతుందండి కారం. మీరు ఇంకా కొంచెం ఘాటు తింటారంటే 4 స్పూన్స్ కూడా వేసుకోవచ్చు. కొంచెం సేపు ఆగిన తర్వాత అట్లాగే కొద్దిగా పెరుగు వేసుకోండి, 1/2 కప్పు. అండ్ అట్లాగే చికెన్ మసాలా కూడా వేసి ఒక 5 మినిట్స్ నుంచి వాటర్ అయితే వేసేసుకోండి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండేటువంటి చికెన్ కర్రీ అయితే రెడీ. వాటర్ అన్నీ ఇంకిపోయి చిక్కగా అయ్యేదాకా ఉడికించుకోవాలండి. ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా గరం మసాలా అయితే వేసుకోండి. మన వీడియోలో షార్ట్లో అయితే ఉంది గరం మసాలా, అదైతే వేసుకోండి. సబ్స్క్రైబ్.